ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. బతుకు తెరువు కోసం ఇటుక బట్టీలో పనిచేయడానికి వచ్చిన బాలికపై ఆ ఇటుక బట్టి యజమాని అత్యాచార యత్నం చేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఆత్మకూరు మండల పరిధిలోని పాత సూర్యాపేట శివారులో వెంగమాంబ బాలాజీ ఇటుకబట్టి యజమాని గోగిరేని వెంకటరమణ ఇటుకల తయారీ కోసం కొందరు కూలీలను ఒడిశా నుంచి తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే బుధవారం మద్యం మత్తులో ఉన్న వెంకటరమణ అక్కడే పనిచేస్తున్న బాలికను చాక్లెట్ ఇస్తా అని పిలిచి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక భయంతో కేకలు వేస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఒడిశా నుంచి వచ్చిన కూలీలు వెంకటరమణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బాలిక కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఇటుక బట్టి యజమాని వెంకటరమణను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. శుక్రవారం బాలికను భరోసా సెంటర్ కు తరలించి వాంగ్మూలం రికార్డు చేశారు. ఈ మేరకు వెంకటరమణపై పోక్సో, లేబర్ యాక్ట్, జువైనల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. మరోపక్క బతుకు తెరువు కోసం బిహార్ నుంచి వచ్చిన వారిపై మద్యం మత్తులో యజమాని విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్లు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. रूम में बोला था लड़की को और बोला और पकड़ तो वो लड़की संग धक्का मार के बाहर आए। ओके, कितना बच्चा का? 15 साल। 15 साल बच्चा था। एक ही बच्चा।